మరో బ్రేకింగ్ న్యూస్. ఓటమి భయంతోనే వైసీపీ ఆగడాలకు పాల్పడుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీకి తొత్తులుగా మారిన అధికారులపైనే బీజేపీ ఫిర్యాదు చేసిందని, విచారణ జరిపిన అనంతరమే ఈసీ చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. అంబటి రాంబాబు జగన్ కళ్ళలో ఆనందం చూడడం కోసం మాత్రమే మాట్లాడతారని వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, అధికార పార్టీ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటుందని, పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ఇందుకు నిదర్శనం అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మీడియా సమావేశంలో పెట్రోల్ బాంబులకు ఉదాహరణగా అటు బీరు బాటిల్ను తీసుకొచ్చారు, ఇదే విధంగా గులకరాళ్ళు, దీంతోపాటు సుత్తి, ఏదైతే చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై సుత్తి సమ్మెటతో దాడి జరిగింది. అదేవిధంగా బీరు బాటిల్ ఆయన మీద వాహనం మీద విసిరివేసిన నేపథ్యం, ఇలాంటి వాటిని చూపిస్తూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతూ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వీటి ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీటి ద్వారా అధికార పార్టీ ఆగడాలు ఏ విధంగా జరిగిందో, విశాఖపట్నం నుంచి కుప్పం వరకు అంటే ఓటేసిన దీనికి ఇళ్లలోకి వెళ్ళి దౌర్జన్యం చేయడం, ఇళ్లలోకి వెళ్ళి కొట్టడం, ఓడిపోతామనే భయంతో అభ్యర్థులపై దాడి చేయడం, అభ్యర్థులపై హత్యా ప్రయత్నం చేయడం, ఇవన్నీ మంచిది కాదు. ప్రజాస్వామ్యం అనేది మంచిది కాదు. ఈ 5 సంవత్సరాలు కొందరు అధికారులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించిన కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డైరెక్టర్ డీజీపీ ఇంటెలిజెన్సు, అలాగే కొంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని మార్చిన కారణంగా ఈ మాత్రం ప్రశాంతంగానే జరిగింది. అంటే మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏదైతే పురంధేశ్వరి గారు చేసిన సిఫార్సు మేరకు బదిలీలు ఆమె ఎన్నికల కమిషన్కి లేఖ రాసింది. ఆ తర్వాత వచ్చిన అధికారులు ఎవరైతే బదిలీ అయ్యి వచ్చిన అధికారుల వల్లనే ఇలాగ జరిగింది. గతంలో ఉన్న అధికారులు అయితే చాలా జాగ్రత్తగా ఎన్నికలు నిర్వహించేవారని విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా అంబటి రాంబాబుతో పాటు చాలామంది మీ నాయకురాలు లేఖ వల్లనే ఈ విధంగా జరిగిందని అంటున్నారు కదా. అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంబటి గారు. వారు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో ప్రజలకు ఎవరికి అర్థం కాదు. కేవలం ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూసే దానికే వారు మాట్లాడతారు తప్ప వాస్తవాలు ఏం మాట్లాడరు. ఎస్, ఈరోజు పురంధేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నటువంటి అధికారుల మీద మేము ఫిర్యాదు చేసాం. కేంద్ర ఎన్నికల సంఘం దాన్ని పరిశీలించి ఎస్, దాంట్లో బాధ్యులు ఎవరు ఉన్నారో, అధికార పార్టీ తొత్తులుగా వివరించారో వాళ్ళందరినీ కేంద్ర మీరు లేఖ రాశారు. టీడీపీ ఆందోళన ఫలితంగా ఏదైతే పల్నాడు ఎస్పీ కానీ అదేవిధంగా తిరుపతి ఎస్పీ వీళ్ళంతా మార్పు చెందారు. మరి వీళ్ళు ఉన్నప్పుడు కూడా గొడవలు జరిగాయి కదా. మార్పు ఏదైతే బదిలీ అయి వచ్చిన అధికారులు వాళ్ళు కూడా ఎందుకు నిర్వహించలేకపోయారు? ఓటమి భయంతో అధికార పార్టీ చేసినట్టు ఆగడగలగా మేము భావిస్తున్నాం. అభ్యర్థిని బెదిరించడం, అభ్యర్థులను కొట్టడం, ఓటేసినట్టు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం, అంటే ఓటమి భయంతో చేస్తున్నారు. కాబట్టి దీన్ని వీళ్ళెవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు. అందరి మీద శాఖాపరమైన చర్యలు ఉంటాయి. కొందరు అధికారులు ఇప్పటికి కూడా అధికార పార్టీకి కొమ్ముగా వస్తున్నారు. వారి మీద కూడా రాబో రోజుల్లో గట్టి చర్యలు ఉంటాయి. నిన్ననే తిరుపతి ఎస్పీతో పాటు కొంతమంది అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది. వారి మీద శాఖాపరమైన విచారణ కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మొన్న జరిగినటువంటి చంద్రగిరి సంఘటన కానీ, పల్నాడు కానీ, మాచర్ల కానీ, విశాఖపట్నం సంఘటనలు కానీ, వీటన్నిటి మీద సిట్ ఈరోజే నియమించడం జరిగింది. నిష్పక్షపాతంగా దాంట్లో విచారణ జరిపించి అందరినీ తప్పు చేసిన అందరికీ శిక్ష పడే విధంగా సిట్ అధికారులు వ్యవహరించాలని చెప్పి మేము మీ ద్వారా కోరుకుంటున్నాం. ఏదైతే జూపూడి ప్రభాకర్ నిన్న ఒక బలమైన ఆరోపణ చేశారు. మీరు ప్రతిపక్షాలు ఏవైతే దళిత ఐఏఎస్లు ఐపీఎస్ల మీదే ఫిర్యాదు చేశారు, దళితులు అంటే వాళ్ళు ఉద్యోగం చేయలేరా, వారు సమర్థవంతంగా నిర్వహించలేరా, ఏదైతే జాషువా కానీ రాజ్బాబు కానీ ఇలాంటి అధికారులను తప్పించాలని మీరు ప్రత్యేకంగా ఉత్తరాలు రాసి ఎన్నికల కమిషన్కు సిఫార్సు చేసి వారిని తీసివేయించారు విధుల నుంచి అని కూడా ఒక ఆరోపణ చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే మాటలు, చర్యలు ఇది మేము ఆ ఉద్దేశంతో చేసింది కాదు. అధికార పార్టీకి ఎవరెవరు సహాయ సహకారాలు అందించారో వారందరి మీద మేము ఫిర్యాదు చేశాం. కానీ కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేసిన తర్వాత చర్యలు చేపట్టింది. మేము ఇచ్చిన వెంటనే ఏదో పురంధేశ్వరి గారు భానుప్రకాష్ కూర్చొని అధికారులు మార్చలేదండి. కేంద్ర ఎన్నికల సంఘం మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుని పరిశీలించి దాంట్లో వాస్తవాలు గ్రహించి మార్పులు చేయడం జరిగింది. దయచేసి దీంట్లో కుల ప్రస్తావన తీసుకొని వచ్చి మీరు దీంట్లో ఏదో లబ్ధి పొందాలని చెప్పి చూస్తే మాత్రం ప్రజలు ఇప్పటికే మీకు బుద్ధి చెప్పారు. రాబో రోజుల్లో ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో తిరుపతి జిల్లా ప్రత్యేకంగా మారింది. ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్పీని బదిలీ చేయడం, అదేవిధంగా తిరుపతి జిల్లాలో 3 ఎస్పీలు బదిలీ కావడం, ఇక్కడ నుంచి బదిలీ అయిపోయిన ఎస్పీని కూడా ఎన్నికల కమిషన్ వేటు వేయడం, ఇక్కడ 4
ఒకసారి 6 పోలీస్ అధికారులు, మరోసారి 4 పోలీస్ అధికారులు ఈ విధంగా సస్పెండ్ కావడం దేనికి నిదర్శనం అంటారు? అసలు తిరుపతి అంటేనే ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పి మేము ఇంత సంతోషంగా ఉండాను. కానీ తిరుపతి పేరును ప్రతిష్టతను దిగజార్చే విధంగా ఈ అధికార పార్టీ నాయకులు వ్యవహార శైలి కారణంగా అధికారులు బలైపోయారు. వారు నమ్మి అధికార పార్టీని మోసిన పాపానికి ఈరోజు అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించడం జరిగింది. ఇందులో అధికారులు తప్పులేదంటారా? అధికారులు తప్పు ఉంది, వీళ్ళు వెనకాల నుండి నడిపించుంటే అధికార పార్టీ నాయకులది ఎక్కువ తప్పు ఉంది. అధికార పార్టీ అధికారులు 30% ఉంటే 70% ఈ అధికార పార్టీ నాయకులు ఉంది. అందుకని చెప్తున్నా కదా, వీళ్ళని నడిపించినట్టు వాళ్ళ మీద కేసులు పెట్టండి, వీళ్ళని భుజం తట్టి ముందుకు పంపించిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. అధికారులు బలైపోయారు, అధికార పార్టీ నాయకులను ఎప్పుడు బలి చేస్తారు? ఇప్పుడు ఎట్లా ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు అధికార పార్టీకి వ్యతిరేకంగా, కానీ తప్పు చేసిన అధికార పార్టీ నాయకులు కూడా శిక్ష పడితే కదా ప్రజాస్వామ్యంలో భయపడేది. కాబట్టి రాబో రోజుల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారులు వెనకాల నుండి నడిపించండి అధికార పార్టీ నాయకుల మీద, అందరి మీద మీకు గట్టి చర్యలు తీసుకుంటాం. నిన్న ఏదైతే కోర్టుకు 13 మందిని హాజరుపరిచారో అందులో 3 అమాయకులు, తమ వారికి ఏం సంబంధం లేదు, కావాలని ఈ కేసులో ఇరికించారు, అసలైన వాళ్ళని తప్పించడానికి ప్రయత్నిస్తారంటూ కోర్టు వద్ద ఒక 3-4 వచ్చి ఆందోళన చేశారు వాళ్ళ బంధువులు. దీనిపైన ఏమన్నా కుట్ర జరిగింటుందా? అమాయకులను ఇరికించారని మీరు కూడా భావిస్తున్నారు? సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, ఆ విజువల్స్ ఉన్నాయి, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ పెట్టారు, ఛార్జ్షీట్ వేస్తారు. దాంట్లో వాళ్ళ తప్పు లేదు, మా పాత్ర లేదంటే ఖచ్చితంగా కోర్టు వాళ్ళని బయట పంపిస్తుంది. కానీ అన్ని రోజులు పాపం అమాయకులుగా కేసులో సంబంధం లేని వారిని ఇరికించారని కూడా అంటున్నారు. వారి పరిస్థితి నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని చెప్పి మేము భావిస్తున్నాము. ఎవరు తప్పు చేశారో, ఎవరు దౌర్జన్యం చేశారో వారి మీద కేసులు పెట్టారని చెప్పి మేము భావిస్తున్నాము. తప్పు చేయకపోతే వాళ్ళు బయట వస్తారు, తప్పు చేస్తే జైలుకి పోతారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సెక్యూరిటీలోనే రాష్ట్రం మనుగడ సాగించాలన్న పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు రాలేదు. దీన్ని ఏమంటారు మీరు? గతంలో బీహార్లో జరిగేది ఇవన్నీ. మేము చిన్నప్పుడు వినేవాళ్ళం. బీహార్ రాష్ట్రంలో బూత్ క్యాప్చరింగ్ కానీ, అక్కడ అభ్యర్థుల్ని చంపడం కానీ బీహార్లో. ఈరోజు బీహార్కి మించిపోయింది ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఎన్నికల ఫలితాలు పూర్తయిన 15 రోజులు కూడా కేంద్ర బలగాలు ఇక్కడ ఉండాలి, ప్రజలకు రక్షణ కల్పించాలంటే ఇక్కడ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఇప్పటికి కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగనే అండి. ఆయన చేతులు ఎత్తేస్తాడు. 5 సంవత్సరాల ప్రజలకు జరిగింది ఇదే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి రక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఇంకో 15 రోజులు అదనంగా కేంద్ర బలగాలను ఇక్కడ పెడుతున్నారు. ఎవరైనా సరే అతి చేస్తే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వారు ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తే లేదు. ఫలితాలు వచ్చే వరకు ఏమైనా మీరు రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తారు? అది మా రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దాని మీద మేము స్పందించే అవకాశం లేదు. మొత్తం మీద ఏదైతే ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగిన ప్రక్రియకు అధికార పార్టీకి స్వామి భక్తి వీర విధేయులుగా పనిచేస్తున్న పోలీసుల అధికారుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగానే జరిగిందంటున్నారు. అంతేకాకుండా ఎప్పుడో 95-96లో ఆగిపోయిన బాంబుల సంస్కృతిని మరోసారి తెర మీదకి తీసుకొచ్చి అధికార పార్టీ దాడులు చేస్తుందని, దీనికి తగ్గ ఫలితం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అనుభవిస్తుందని భానుప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.